నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు సూపర్ విక్టరీ అయితే కొట్టింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకోగా భారత్ తరపున ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్తో పాటు హర్షిత్ రాణాలు వన్డేలోకి డెబ్యూ అయితే చేశారు. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుకు మెరుపు ఆరంభం అయితే లభించింది. ఫిల్ సాల్ట్ కేవలం 26 బాల్స్ నుండి 43 రన్స్ చేయగా బెన్ డకెట్ 32 రన్స్ తోటి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మనకు వెంటనే 3 వికెట్స్ పడ్డప్పటికీ మిడిల్ ఓవర్స్లో కెప్టెన్ జోష్ బట్లర్ ఒక అర్ధశతకంతో పాటు జాకోబ్ బెథెల్ అర్ధశతకంతో ఆదుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు ఒక 248 రన్స్ అయితే చేసింది 48 ఓవర్స్లో. ఇక మన టీమిండియా బౌలర్స్లో డెబ్యూటెంట్ హర్షిత్ రాణా 3 వికెట్స్ పడగొడితే రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేసి 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో భారత జట్టు మంచి ఆరంభం అయితే పొందలేకపోయింది. జైస్వాల్ అదేవిధంగా రోహిత్ శర్మలు 19 పరుగులకి వెనుదిరగడంతో భారత జట్టు కష్టాల్లో పడినప్పటికీ శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేశారు. శ్రేయస్ అయ్యర్ మాత్రం T20 తరాలో బ్యాటింగ్ చేయడం ఇన్నింగ్స్కి హైలైట్గా నిలిచింది. కేవలం అతను 30 బాల్స్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నప్పటికీ 59 రన్స్ వద్ద అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా 46 రన్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేస్తూ శుభ్మన్ గిల్కి అయితే సహకారం అందించగా శుభ్మన్ గిల్ కూడా ఈ మ్యాచ్లో సూపర్గా బ్యాటింగ్ చేయడం జరిగింది. 96 బాల్స్లో 87 రన్స్ చేసి భారత జట్టు విజయంలో కీలకమైన పాత్ర అయితే పోషించాడు. మొత్తంగా భారత జట్టు 39th ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయి అయితే చేజింగ్ని పూర్తి చేసింది. మొత్తంగా 4 వికెట్స్ తేడాతో అయితే భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్లో పలు రికార్డులు అయితే నమోదయ్యాయి. అవేంటంటే మన భారత స్పిన్నర్ అయిన రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ క్రికెట్లో 3 ఫార్మాట్లు కలుపుకొని వన్డే, T20, టెస్టు కలుపుకొని 600 వికెట్లు తీసిన 5వ బౌలర్గా నిలిచాడు. గతంలో భారత్ తరపున అనిల్ కుంబ్లే, ఆర్ అశ్విన్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్లు మాత్రమే 600 వికెట్లు పడగొడితే తాజాగా ఈరోజు జడేజా 3 వికెట్లు పడగొట్టడంతో 600 వికెట్లు పడగొట్టిన 5వ ఇండియన్ బౌలర్గా అయితే నిలిచాడు. అదేవిధంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా జడేజా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డ్ అనేది అండర్సన్ పేరిట ఉండేది. సో అతను 40 వికెట్స్ అయితే తీశాడు భారత్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్లో. తాజాగా రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టడంతో అండర్సన్ను వెనక్కి నెట్టి 41 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు భారత్ ఇంగ్లాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లో. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక రికార్డు చూసుకున్నట్లయితే మనకు మొత్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో 6000 పరుగులు అదేవిధంగా 600 వికెట్లు తీసిన 6వ ప్లేయర్గా కూడా నిలిచాడు జడేజా. గతంలో కపిల్ దేవ్, వసీం అక్రమ్, షాన్ పోలాక్, డానియల్ వెటోరీతో పాటు షకీబ్ అల్ హసన్ మాత్రమే 6000 పరుగులు 600లకు పైగా వికెట్లు తీసిన ప్లేయర్లుగా ఉన్నారు. 5 మెంబర్స్ మాత్రమే. తాజాగా రవీంద్ర జడేజా 6000 పరుగులు ప్లస్ 600 వికెట్లు తీసిన 6వ ప్లేయర్గా కూడా నిలిచాడు. ఇంకొక రికార్డు చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో నమోదైన రికార్డు చూసుకున్నట్లయితే ఎవరైతే ఈరోజు డెబ్యూ చేసిన హర్షిత్ రాణా ఉన్నాడో అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టులో డెబ్యూ చేయగా తాజాగా T20 సిరీస్లో ఇంగ్లాండ్తో T20 సిరీస్లో డెబ్యూ చేశాడు. తాజాగా ఈరోజు వన్డే సిరీస్లో డెబ్యూ చేశాడు. 3 ఫార్మాట్లలో డెబ్యూ మ్యాచ్లోనే 3 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్గా హర్షిత్ రాణా సరికొత్త రికార్డునైతే తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.